మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేసుడుతోనే ఫస్ట్ థింగ్ రైస్ కట్ చేస్తారు. సెకండ్ థింగ్ ఇదేదో ఫ్యాన్సీ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు, లైక్ వాటర్ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సంథింగ్. మీకు ఫ్యాట్ లాస్ గురించి చెప్పేటోళ్ళు లేక మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఎట్లా చేయాలి, ఏందని. సో యాజ్ ఏ బిగినర్ నేను కూడా చాలా మిస్టేక్స్ చేసిన ఫ్యాట్ లాస్లో. నేను కూడా నా మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ కరెంట్లీ నేను ఫ్యాట్ లాస్లోనే ఉన్నా. ఇంకా ఐఎమ్ ట్రయింగ్ టు ఎయిమ్ ఫర్ 12% బాడీ ఫ్యాట్. సో నేను ఈ జర్నీలో ఏమేమి మిస్టేక్స్ చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా, సో దట్ మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయరు. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎండ్ దాకా చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో యాజ్ ఎ బిగినర్గా నేను నా ఫ్యాట్ లాస్లో చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కీటో డైట్ని ఫాలో అవ్వడం. ఏందన్నా అది? కీటో డైట్ రా. రైస్ తినం, ఆలుగడ్డ తినం, ఖాళీ ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, నో కార్బోహైడ్రేట్. ఎస్, కీటో డైట్ అంటే బేసిక్గా మనం కార్బ్స్ తినం అండ్ మొత్తం ఫ్యాట్కి, ప్రోటీన్కి ప్రియారిటీ ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్టింగ్లో కీటో డైట్ చేసేటప్పుడు అది కీటో డైట్ అని కూడా నాకు తెలియదు. సో నాకు బిగినింగ్లో నా నాలెడ్జ్ ప్రకారం ఫ్యాట్ లాస్ అంటే జస్ట్ కార్బ్స్ అన్ని మానేసేయాలి, ఓన్లీ ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలని తెలుస్తుండే. సో అందుకే నేను కార్బ్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేసేవాడిని కాదు, ఓన్లీ ప్రోటీన్ ఇంటేక్ అండ్ నా ఫ్యాట్ ఇంటేక్ మీద ఫోకస్ చేసేవాడిని. సో ఇండైరెక్ట్గా నేను అలా కీటో డైట్ని ఫాలో అయ్యాను. బేసిక్గా నేను కీటో డైట్ని రికమెండ్ చేయను, ఎందుకంటే కీటో డైట్లో అసలు కార్బ్స్ అనేది ఉండవు. యాక్చువల్లీ మన ఏజ్కి అండ్ టీనేజర్స్కి కార్బ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బాడీ పెరిగే ఏజ్. సో ఈ ఏజ్లో మనం కార్బ్స్ని తగ్గించేసి మొత్తం ఫ్యాట్ మీద, ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటే యూ కుడ్ నాట్ సీ సమ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ వరకు మనం సస్టైన్ చేయలేం. ఒకసారి మీరే ఊహించుకోండి, రైస్ లేకుండా ఎన్ని రోజులని మీరు డైట్ని ఫాలో అవుతారు? అట్లీస్ట్ బ్రెడ్ ముక్కను ఏదో ఒకటి తినాల్సిందే కదా ఏదో ఒక టైంలో. సో అందుకే మనకి కీటో డైట్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఫాలో అయినా కానీ ఒక 2 వారాలు ఫాలో అవుతారు కావచ్చు, కానీ లాంగ్ టర్మ్ వరకు అయితే తీసుకోపోలేరు. సో అందుకే ఐ డోంట్ రికమెండ్ కీటో డైట్. అండ్ కీటో డైట్ వల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా అలానే ఉన్నాయి. సో డిసడ్వాంటేజ్కి వచ్చేస్తే కీటో డైట్ ఫాలో అవ్వడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ డైట్లో ఫ్యాట్కి ఎక్కువ ప్రియారిటైజ్ చేస్తారు కాబట్టి. గుడ్ ఫ్యాట్ తినడం మంచిదే, బట్ నా ఒపీనియన్లో మనకి కీటో డైట్ అవసరం లేదు. హ్యాపీగా మనం కార్బ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేయొచ్చు. సో బిగినర్స్ అయితే సే నో టు కీటో డైట్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కీటో డైట్ ఫాలో అయితే ఇది వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్యాట్ లాస్లో నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయడం. సో చాలామంది బిగినర్స్కి ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి, ఈవెన్ నాకు కూడా, ఎవరికైనా ఫాస్ట్ రిజల్ట్సే కావాలి. బట్ బాడీ బిల్డింగ్లో అలా నడవదు. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కానీ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని ముందుకు పోవాలి. లైక్ ఎవరైతే ఫ్యాట్ లాస్ చేస్తారో 1 మంత్లో 2 kgs ఆర్ 3 kgs తగ్గడానికి ట్రై చేయండి. ఎవరైతే వెయిట్ గెయిన్ చేస్తారో 1 మంత్లో ఒక 1 kg ఆర్ 1.5 kg గెయిన్ కావాలి అని చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. మీరు ఫాస్ట్ రిజల్ట్స్ కోసం 1 మంత్లో 20 kgs తగ్గుతా, 5 to 90 kgs ఉండే నేను ఇప్పుడు కేవలం 56 kgs అంటే 54 to 56 kgs వరకు వచ్చేసాను. 2 మంత్స్లో ఒక 8 kgs గెయిన్ అవుతా అంటే అలా కాని పని. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఫాస్ట్గా తగ్గారనుకో, ఫ్యాట్ లాస్ అనే పేరుతోని మజిల్ లాస్ అవుతారు. అండ్ సేమ్ గోస్ విత్ వెయిట్ గెయిన్ ఆర్ బల్కింగ్. మీరు 1 మంత్లో 2 kgs కంటే ఎక్కువ పెరిగిండ్రు అనుకో, మజిల్ పేరు మీద ఫ్యాట్ని పుట్ ఆన్ అవుతారు. సో అందుకే బాడీ బిల్డింగ్ చాలా పేషెన్స్తో చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే అన్రియలిస్టిక్ రిజల్ట్స్ పెట్టుకోకండి, చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మీ ఫిట్నెస్ జర్నీ ముందుకు పట్టుకోండి. సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ రిజల్ట్స్ అండ్ మీ మోటివేషన్ ఎప్పుడూ తగ్గదు. సో దిస్ ఈస్ మిస్టేక్ నెంబర్ 2. నా ఫ్యాట్ లాస్లో నేను చేసిన థర్డ్ మిస్టేక్ స్లీప్కి ప్రియారిటైజ్ చేయకపోవడం. ఎగ్జాక్ట్లీ ఇది అందరూ చెప్పేదే. మీరు స్లీప్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో మీ రిజల్ట్స్ అంత మంచిగా ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, మీ రిజల్ట్స్ అనేది మీ స్లీప్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. సో ట్రై టు గెట్ అట్లీస్ట్ 8 to 9 hours ఆఫ్ స్లీప్. అప్పుడే మీకు ఒక మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి, విజిబుల్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో యాజ్ ఎ స్టూడెంట్ నేను నా అకాడమిక్స్ని, నా డైట్ని, నా వర్కౌట్ని అన్నీ బ్యాలెన్స్ చేయాలి. సో నాకు కొంచెం ఇబ్బంది ఉండేది, బట్ అట్లీస్ట్ నాకు 7 hours ఆఫ్ స్లీప్ అయితే పక్కాగా ఉండేది. కొన్ని కేసెస్లో అయితే ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఎస్పెషల్లీ నా కేసులో కూడా నేను ఫ్యాట్ లాస్ చేసే టైంలో నాకు నిద్ర పట్టడం కొంచెం కష్టంగా ఉండేది. రాత్రి 12 or 1 అయ్యేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ని నేను ఓవర్కమ్ చేయడానికి మ్యాగ్నీషియం గ్లైసినేట్ అనే సప్లిమెంట్ని యూజ్ చేశాను. ఎప్పుడైతే నేను మ్యాగ్నీషియం సప్లిమెంట్ యూజ్ చేశానో నా స్లీప్ షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోయింది అండ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ కంఫర్ట్ స్లీప్ విత్ మై మజిల్స్ రిలాక్స్డ్.
మీకు గనక స్లీప్ ఇష్యూస్ ఉంటే మ్యాగ్నీషియం గ్లైసినిక్ని ట్రై చేయండి, మీకు మంచి స్లీప్ అయితే వస్తుంది. అండ్ ట్రై టు ఇన్వెస్ట్ సమ్ గుడ్ అమౌంట్ ఇన్ సప్లిమెంట్స్. ఎంతైనా మన హెల్త్ కదా, చీప్ సప్లిమెంట్స్ అయితే వాడకండి. ట్రై టు చూజ్ ఏ గుడ్ మ్యాగ్నీషియం సప్లిమెంట్. సో మీకు అప్పుడే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ బీ అవేర్ ఆఫ్ ఫేక్ ప్రొడక్ట్స్. ఈ మధ్య అన్ని ఫేకే వస్తున్నాయి. సో మీరు చూసి మీ సప్లిమెంట్ని కొనండి. సో మీరు ఫ్యాట్ లాస్లో చేసే ద మోస్ట్ కామన్ అండ్ లాస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్విజిబుల్ క్యాలరీస్ని కౌంట్ చేయకపోవడం. ఎస్, ఇన్విజిబుల్ క్యాలరీస్ అంటే మీరు మార్నింగ్ టు ఈవినింగ్ పిన్ టు పిన్ డైట్ని ఫాలో అవుతారు, బట్ మీకు తెలియకుండానే కొన్ని క్యాలరీస్ మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఆకలి అయ్యి మంచిగా చేయబుద్ధి అవుతూ ఉంటుంది. సో మీరేం చేస్తారు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఏముంటుంది తింటారు. నేను కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తుండే. లైక్ ఎట్లా అంటే నాకు కొంచెం ఆకలేసింది అనుకో, పోయి బెల్లం ముక్కనో గ్రేప్సో చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉంటా ఉంటాయి, లైక్ నట్స్, ఇలా స్నాక్ చేసేవాడిని. సో ఇలా చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ కనిపించేవి కాదు. సో నేనేమనుకునేవాడిని అంటే ఈ ఇన్విజిబుల్ క్యాలరీస్ని కౌంట్ చేయొద్దు అని అనుకునేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యాట్ లాస్ని ఆపేదే ఈ క్యాలరీస్. సో మీరు చిన్నగా మంచిగా స్నాకింగ్ చేసే క్యాలరీసే మీ ఫ్యాట్ లాస్ని ఆపుతుంది. సో ఆల్వేస్ కౌంట్ యువర్ ఇన్విజిబుల్ క్యాలరీస్ టూ. ఆకలేసింది కదా అని నట్స్ తినడం, చిన్నగా స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ తినడం ఇలా చేయకండి. పర్సనల్గా నేను ఈ మిస్టేక్ చేసి నా ప్రోగ్రెస్ని చాలా జడగొట్టుకున్నా. ఐ హోప్ మీరు ఈ మిస్టేక్ని చేయరు. సో నా ఫ్యాట్ లాస్ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ ఇవి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ మాత్రం రిపీట్ చేయకండి. మీ ప్రోగ్రెస్ మీ చేతులారా ఖరాబ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ వీడియోకి తింటే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్యాట్ లాస్ చేస్తున్న ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ మీకు ముందు ఏం వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్. JK